విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో గల భవన నిర్మాణదారుడు సిల్ల ప్రసాదరావును ఓ దంపతులు డబ్బు కోసం తమను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశపు సౌజన్య ఆమె భర్త పేరి సోమలింగం అనే దంపతులు డబ్బు కోసం తమను మానసికంగా వేధిస్తున్నారని పెందుర్తి మండలంలోని గాంధీనగర్ లో నివాసముంటున్న 69 ఏళ్ల సిల్ల ప్రసాదరావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాదరావు అతని కుమారుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ 2021లో ఫ్లాట్ కొనుగోలు సందర్భంగా తమతో పరిచయం ఏర్పడిన సౌజన్య కుటుంబం పలు సందర్భాల్లో ఆర్థిక లావాదేవీలు నడిపారని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రసాదరావు నుంచి పలు దఫాలుగా కొంత డబ్బు తీసుకున్న తాము తిరిగి ఎక్కువ మొత్తం చెల్లించేస్తామని చెప్పారు. ఇంకా చెల్లించాల్సి ఉన్నా మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. చెల్లింపులకు సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అయితే వారి నుండి తాము తీసుకున్న దానికి 3 రెట్లు అధికంగా డబ్బు ఇవ్వాలంటూ సౌజన్య తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు. ఈ మేరకు ఆమె లాయర్ నోటీస్ పంపగా చెల్లింపులకు సంబంధించిన తమ వద్ద ఉన్న ఆధారాలతో సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ఆమె తనపైన తన కుటుంబం పైన అక్కసు పెంచుకొని పలు విధాలుగా కేసులు పెట్టి తరచూ వేధిస్తున్నారని తెలియజేశారు. పోలీసులకు కూడా తమ వద్ద ఉన్న వివరాలు అందించామన్నారు. అయినా పలుమార్లు పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారం చేసుకుంటున్న తమను వేధించి అక్రమంగా డబ్బు గుంజుకోవడానికి సౌజన్య ఆమె భర్త కుట్రలు చేస్తున్నారని తెలిపారు. వేధింపులు ఆపకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని పోలీసులు అధికారులు తమ ఆవేదనను గుర్తించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తీసుకుంది 67,80,000 రూపాయలు మీకు తీసుకున్నట్టు, దానికి వడ్డీ ఏమో 29,67,000 రూపాయలు వడ్డీ అయినట్టు వెరసి మొత్తం నాకు 97 లక్షల రూపాయలు రావాలని ఆవిడ నోటీస్ పంపించింది. పెన్న క్యాప్ తీసి ఆవిడ పోలీసు చనిపోయానని చెప్పి నా కుటుంబం మొత్తం అందరి మీద ఉన్నాము. 6వ నెలలో జరిగిన ఇచ్చి 11వ నెలలో కంప్లైంట్ ఇచ్చి మా అన్న శ్రీనివాసరావు అన్ని పనికిరాని కేసులన్నీ మా అందరినీ కట్టించి మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇదంతా మీరు విచారించి మాకు న్యాయం చేయండి, మాకు దాఖలు చేయండి అని చెప్పి నోటీస్ పంపించారు. అయితే ఈ నోటీస్ కి మనం రిప్లై ఇచ్చామండి. మేము ఆల్మోస్ట్ అమౌంట్ ఇస్తామండి, ఈ హెవీ ఇంట్రెస్ట్లకి మాకు ఇచ్చేస్తున్నారని మనం రిటర్న్ నోటీస్ పంపించడం జరిగిందండి. ఈ రిటర్న్ నోటీస్ పంపించిన తర్వాత దీనికి రిప్లై, ఈ నోటీస్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్, ఓన్లీ మనీ మ్యాటరే ఇప్పుడు మెన్షన్ చేసింది ఇందులోని. అయితే మనం పంపించిన రిటర్న్ నోటీస్ రిప్లై ఏమి ఇవ్వాలో తెలియక స్పందనకి వెళ్ళిపోయింది సార్. స్పందనకి వెళ్ళిపోయి ఇలాగా పలానా పెందుర్తి దొరగారికి మేము డబ్బులు ఇచ్చాము అని చెప్పి స్పందనకి వెళ్ళిన తర్వాత స్పందన నుంచి పెందుర్తి స్టేషన్ కి కంప్లైంట్ రావడం లేట్ అయింది. వెంబడి మరుసటి రోజు దిశాకి వెళ్ళిపోయింది సార్. దిశాకి వెళ్ళిపోయి ఆయన ఏమో నన్ను సెక్షువల్ గా అరెస్ట్ చేసి అదేవో బ్యాడ్ కామెంట్స్ పెట్టినట్టు అని చెప్పేసి ఏవో అక్కడికి దిశలో కంప్లైంట్ పెడతాము. మీరు అగ్రెసివ్ కదంటే తండ్రి అంటే ఒక్క నిమిషం సార్ అయితే ఇప్పుడు మీరే ఒక లేడీ సార్, మీకు నేను వల్గర్ గా మెసేజ్ పెట్టాను అనుకోండి సార్, మీరు ఏమని రిప్లై ఇస్తారు సార్? మీరు ఒక కరెక్ట్ క్యారెక్టర్ అనుకోండి, చెప్పుతో కొడతాను, పోలీస్ స్టేషన్ వెంబడి కంప్లైంట్ ఇస్తాను, లేదని అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి వచ్చి నేను చెప్తాను సార్. అవునా కదా సార్? దానికి ఒకవేళ ఆవిడ కానీ రేపు పొద్దున్న మీకు చూపించింది అనుకోండి, దానికి రిప్లై ఏముందో ఒకసారి చూడండి సార్. మీడియా ద్వారా రేపు ఆవిడ అప్రోచ్ చేసి మీకు చూపించింది అనుకోండి సార్, దానికి రిప్లై ఏంటి కూడా ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు ఇదంతా గత తేదీన దిశాకి వెళ్ళినప్పుడు బోత్ ఆర్ పార్టీస్ కూడా మీరు ఆధార్ కానీ రేపు ఫేస్బుక్ లో కానీ దేంట్లో కానీ నవంబర్ 20వ తేదీన మళ్ళీ స్పందనకి వెళ్ళిపోయింది సార్. ఇవిడే మళ్ళీ అగైన్ స్పందనకి వెళ్ళిపోయింది. నవంబర్ 20వ తేదీన మళ్ళీ స్పందనకి వెళ్ళిపోయి ఫలానా పెందుర్తిలో సిల్లా ప్రసాదరావు సిల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళ ఇంటికి మేము 6వ నెలలో వచ్చారు. 6వ నెలలో మేము ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగగా వాళ్ళు మేడం మీద చెయ్యేసి మేడం నుంచి మమ్మల్ని తోసిపోయారని చెప్పేసి స్పందనలో ఆవిడ చెప్పడం జరిగింది సార్. నవంబర్ 20వ తేదీ సోమవారం నాడు 6వ నెలలో జరిగిన ఇష్యూని 11వ నెల 20వ తేదీని వెళ్ళి స్పందనకి వెళ్ళి చెప్పడం జరిగింది సార్. ఓకే రైట్. వీళ్ళు ఏం చేశారంటే సార్, నవంబర్ 21వ తేదీన వితౌట్ ఎంక్వైరీ, వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ వెపన్, వితౌట్ మెడికల్ సర్టిఫికెట్ వెంబడే నవంబర్ 21వ తేదీన మొత్తం మా డాడీ పేరు మీద, నా పేరు మీద, నా మిస్సెస్, మా మదర్, నా ఇద్దరు అక్కల పేరు మీద మొత్తం 6 పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎంక్వైరీలో ఏమి లేదు, అప్పుడు రాత్రి కట్టించారు. 6వ నెలలో జరిగిన ఇష్యూని 11వ నెలలో ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు సార్?
అటెంప్ట్ మర్డర్ అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులని అప్రోచ్ చేయాలి సార్. అదే అడిగితే ఆ రేట్ అన్నది మేము భయపడిపోయామండి, మేము అందుకే కంప్లైంట్ ఇవ్వలేకపోయామండి అని అన్నారు. అమ్మా మీరు అంత చదువుకున్నారు, 100 డైల్ చేస్తే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ తీసుకెళ్తారు తీసుకెళ్తారు కదా సార్. ఓకే, యాక్చువల్లీ మేము బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మరి మేము ఇక్కడ 6 ఫ్లాట్లు కట్టామండి. ఫ్లాట్లు కట్టేటప్పుడు వీళ్ళు మాకు ఇక్కడ అప్రోచ్ చేయాలి, వీళ్ళు ఉంటుంది కూడా ఇక్కడే మా హౌస్ దగ్గరలోనే ఉంటుంది. అయితే మాకు ఇలా ఒక ఫ్లాట్ కావాలని చెప్పేసి మాతో రిలేషన్ పెంచుకున్నారు. 2021 11వ నెల 10వ తేదీన మా దగ్గర ఫ్లాట్ కొన్నారు. కొన్న తర్వాత అలాగే మాతో పరిచయం పెంచుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అప్రోచ్ చేయాలి. అప్రోచ్ అయిన తర్వాత అలాగే డాడీ తోటి ఆఫీస్కి రావడం, ఆఫీస్లో కూర్చోవడం, డాడీ ఎక్కడికైనా వెళ్తే డాడీతో ఆయన కలిసి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయండి. అయిన తర్వాత అది ఎక్కడో బెంగళూరు నుంచి మేము ఒరిస్సా వచ్చామండి. నేను స్టేట్ బ్యాంక్కి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఆ పై ఆఫీసర్స్కి మాకు ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చి నేను ఇక్కడికి వచ్చానండి అని చెప్పడం అంతా జరిగిందండి. అయితే మా దగ్గర కొంత మొత్తం అమౌంట్ ఉందండి, అది మీకు ఇంట్రెస్ట్కి ఇస్తానండి, మీరు బిజినెస్లో పెట్టుకోండి, అది మీకు యూజ్ అవుతుంది, అది మాకు నెలకి 2 రూపాయలు చొప్పున మాకు ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే మనం బిజినెస్లో పెట్టుకుంటే మనకు ₹1 వస్తుంది కదా ఆలోచనతో మనం వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది. తేలే అయింది మాకు. వీళ్ళు ఇదే అనుకోని చెప్పేసి సరే లేదమ్మా మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానమ్మా, నేను మీరు ₹2 ఇంట్రెస్ట్ అని ఇప్పుడు ₹5-6 ఇంట్రెస్ట్ అన్నా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి జరగడం జరిగిందండి. అయితే వీళ్ళు చూసి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. ఇలా మాకు అమౌంట్ ఇవ్వాలని ఫస్ట్ కంప్లైంట్లోని ₹60 లక్షలు మెన్షన్ చేశారండి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్లోని. అయితే మాకు స్టేషన్ పిలవడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఎవరు శ్రీనివాసరావు సీఏ గారు ఉండేవారు, పాత సీఏ గారు, తిరువురు పిలిచారు, కూర్చోబెట్టిన తర్వాత మన ట్రాన్సాక్షన్స్ కూడా ఆయనకు చూపించడం జరిగింది. చూపించిన తర్వాత సార్ ఏమని అన్నారంటే కొద్దిగా సివిల్ మ్యాటర్స్ కదమ్మా, మీరు ఏమైనా ఒక ఉడంబడికి రండి అమ్మా మీరు అని అంటే ఆ పక్కన ఎదురుగా వేరే హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయిలకి చూడడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడు బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని